అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. వైఎస్ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలను రద్దు చేయాలని, 26 జీవోల ద్వారా 87,000 ఎకరాల భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించినా ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, వారిని వెంటనే తప్పించాలని రాఘవులు, నారాయణ డిమాండ్ చేశారు. అటువంటి వాళ్ళని కేబినెట్ లో ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్ళు రాజీనామా చేయమని అడగడమో లేకపోతే రాజీనామా చేయించడమో ఇప్పటికి జరగాల్సింది. ఈ 26 అక్రమ జీవోల పరిధిలో 87,000 ఎకరాల భూములు ఈ పారిశ్రామికవేత్తలకి ఇటువంటి వాళ్ళందరికీ అప్పగించారు. వాటన్నిటినీ ప్రభుత్వం ఎందుకు తిరిగి వాపసు తీసుకోవడం లేదు? ఆ జీవోలన్నింటినీ రద్దు చేసి వాటిని తిరిగి స్వాధీనం ఎందుకు చేసుకోవడం లేదు? దానికి ఏం అడ్డం వస్తుంది? మంత్రులుగా ఉంటూ సిబిఐ దగ్గర పోయి విచారణలో పాల్గొనడం అంటే అంతకన్నా మించినటువంటి అన్యాయం కోవట్లేదు. రాష్ట్ర మంత్రిగా నైతికంగా చెప్పుకోవాలంటే మీరు సిబిఐ ముందు ముద్దాయి నిలబడి విచారణలో పాల్గొంటున్నారంటే మిమ్మల్ని మంత్రులు చెప్పుకోవడం కష్టం. కొత్త ఇంకొక మంత్రి ఏరాజ్ ప్రతాప్ పేరు కూడా వస్తామని గాలి జనార్దన్కి బెయిల్ పిలిచారు చేసిన నేపథ్యం ఎంతమంది మంత్రులు నేను చుట్టూ పెట్టుకొని నేను నిజాన్ని పడ్డానంటే ఎవరు